మనం చూసినట్లయితే 34లో కూడా మనం చూసినట్లయితే ప్రవక్త కానీ, యాజకుడే కానీ, సామాన్యుడే కానీ యెహోవా భారమును మాట ఎత్తువాడెవడును వాని ఇంటి వారిని నేను దండించెదను. అయితే యెహోవా ప్రత్యక్షమైనది యెహోవా ప్రత్యుత్తరమిది యెహోవా అని చెప్పుచున్నాడు అని మీరు మీ పొరుగువానితోనూ సహోదరులతోనూ ప్రశ్నింపవలెను. యెహోవా భారమను మాట మీరింక మీదట జ్ఞాపకం చేసుకొనవద్దు. జీవము గల మన దేవుని మాటలను సైన్యములకు అధిపతియగు దేవుడగు యెహోవా ఈ మాటలను మీరు అబద్ధము చేసుకునిరి. కానీ ఎవని మాట వానికే భారమగును. ప్రియులారా, దేవుని మాటలు మనం అబద్ధం చేసుకున్నామంట, ఎవరి మాట వారికే భారముగా ఉన్నదని దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియులారా, ప్రతి మాటని కూడా మనం దేవుడి పాదం దగ్గర పెట్టాలి. ప్రతి పనిని కూడా మనం ఏం చేయాలన్నది కూడా దేవుడికి మనం తెలియచేయాలి. దేవుడి మాట ప్రకారంగా దేవుడిని మనం లక్ష్య పెట్టాలి. దేవుడి మాటల ప్రకారం